నమస్తేనండి. సో, ఈ వీడియోలో వచ్చేసి మనము భూమిలో ఎరువులు ఎప్పుడు వేయాలి? ఏదైతే మనకు ఆవుల ఎరువు గానీ, గేదెల ఎరువు గానీ, పేడ గానీ వేస్తూ ఉంటాం గదా! సో, ఇది భూమికొచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైతే మనకు భూమిలో ఒక భూసారం అనేది బాగుండాలి, భూమి బాగుండాలి అంటే ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో, ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది మన భూమిలో ఉండాలంటేనే మనకు ఏదైతే గేదెల ఎరువు గానీ, ఈ ఆవుల ఎరువులు కానీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ గేదెల ఎరువు, ఆవుల ఎరువు అనేది ఎప్పుడు వేయాలి? సో, అది ఎలా ఉన్నట్లయితే మనకు బెస్ట్‌గా పనిచేస్తుంది? సో, దీనివల్ల చాలా లాస్ కూడా ఉన్నాయి. సో, ఆ లాస్ గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. సో, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. సో, మీకు తెలిసిన విధంగా కూడా ఒక కామెంట్ చేసి చెప్పండి ఇన్ఫర్మేషన్ నచ్చిందో లేదా అనేది. సో, ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట. సో, మనకు భూమిలో భూసారం అనేది బాగుండాలంటే ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో, ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది మన భూమిలో ఉండాలంటేనే మనకు ఈ గేదెల ఎరువు కానీ, మనకు గేదెల పశువుల ఏదైతే పేడ కానీ చాలా అవసరం అన్నమాట. సో, ఇది ప్రతి సంవత్సరం మనకు రైతులు అనేది వేసుకుంటూ ఉంటారు, కానీ అది సరైన టైంలో వేసుకోరు, అదేవిధంగా సరైన పద్ధతిలో వేసుకోరు అన్నమాట. సో, అందరి దగ్గర, రైతుల దగ్గర ఆవులు కానీ గేదెలు కానీ ఉంటాయి. సో, వాళ్ళందరూ పేడలు ఈ ఎరువు అనేది వేసుకుంటూ ఉంటారు, కానీ రైతులు వచ్చేసి చాలా తప్పు చేస్తారన్నమాట. సో, ఏంటంటే రైతులు వచ్చేసి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఇలాంటి పిడికలున్న ఎరువు అనేది వేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనము ఇది వేసుకోవడం వల్ల ఇది తొందరగా భూమిలో కరగదన్నమాట. సో, ఇది తొందరగా కరగకపోవడం వల్ల మనకు మొక్కకు చాలా డ్యామేజ్ అవుతుంది. సో, ఇది దీంట్లో ఎప్పుడైతే మనం మొక్కలు వేసుకుంటాం, పత్తి కానీ ఇతర పంటలు కానీ వేసుకుంటూ ఉంటామో, అప్పుడు వర్షాలు పడ్డ తర్వాత ఇది కరగడం, కుల్లడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇది కుల్లడం, అప్పుడు దీని కుల్లడం ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు దీని టెంపరేచర్ అనేది హైగా అవుతుంది. సో, అప్పుడైతే టెంపరేచర్ హై అవ్వడం వల్ల మొక్కల యొక్క రూట్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో, మొక్కల యొక్క రూట్స్ డ్యామేజ్ అవుతాయి. అదేవిధంగా దీంట్లో చెడు బ్యాక్టీరియా, అదేవిధంగా ఫంగస్ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి, వేరే వేరే రకాల ఫంగస్ అనేది దీంట్లో లోపల దాగుంటుంది కాబట్టి, అప్పుడు ఈ కుళ్ళే సమయంలో ఈ ఫంగస్ కూడా ఒక మొక్కలకి అటాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మొక్కకు అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఎరువులు వేసుకుంటే, సో ఏ ఎరువు వేసుకుంటే బాగుంటుందంటే మనకు మంచి కుళ్ళిన ఎరువు. సో, ఇట్లా మనకు అయితే చాపత్తి పౌడర్ లాగా అయిన ఎరువు వేసుకున్నట్లయితే మనకు బాగుంటుంది అన్నమాట. సో, ఈ చాపత్తి పౌడర్ అలా ఎరువు కావడానికి ఏం చేయాలంటే మనకు ట్రైకోడర్మా విరిడి కానీ, సూడోమోనాస్ లాంటి కల్చర్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో, అవి వచ్చేసి మనము ఈ పెంట కుప్పలలో అక్కడక్కడ మనకు లెవెల్ చేసుకుని అక్కడక్కడ వాటర్ వేసి వేసుకోవడం వల్ల, ఒక చెట్టు కింద వేసి ఇట్లా వాటర్ వేసి వేసుకోవడం వల్ల ఈ చాపత్తి లాగా అనేది అవడం జరుగుతుంది అన్నమాట. సో, మనకు ఈ చాపత్తి లాగా అయిన తర్వాతనే మనకు మన చేనులో వేసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. లేకపోతే మీరు నేను చూపించిన లాగా ఈ పెండల్లాగా, ఈ పిడకలాగా వేసుకున్నట్లయితే మొక్కలకు అనేది చాలా లాస్ అవుతుంది అన్నమాట. సో, ఇది ఒక ఖచ్చితంగా రైతులు గుర్తించాలి. చాలామంది రైతులు ఈ ఎరువులు వేస్తూ ఉంటారు, కానీ ఇట్లా పిడకలు వేయడం వల్ల చాలా లాస్ అవుతుంది. దానివల్ల లాభాలు అనేది అస్సలకి ఏముండవు అన్నమాట. సో, మీరు ఈ చాపత్తి పౌడర్ లాగా మెత్తగా ఈ పౌడర్ లాగా ఉన్న ఎరువు వేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు అనేది ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ భూమి యొక్క భూసారం పెంచడానికి ఇది చాలా అవసరం ఉంటుంది. సో, దీంట్లో కార్బన్ శాతం అనేది పెరగడం జరుగుతుంది దీనివల్ల. సో, ఖచ్చితంగా చాలామంది రైతులు వేసుకుంటూ ఉంటారు, కానీ సరైన టైంలో కూడా వేసుకోరు అన్నమాట. సో, ఇది సరైన టైం ఎప్పుడనంటే మనకు టెంపరేచర్ ఎప్పుడైతే హైగా ఉంటుంది కదా, అప్పుడు అస్సలకే వేసుకోవద్దు అన్నమాట. సో, ఎక్కువ వేడి కానీ, ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు ఇది వేసుకోవడం వల్ల దీంట్లో ఒక పోషకాలు అనేది, సూక్ష్మ పోషకాలు అనేది ఈ టెంపరేచర్ హై ఉన్నప్పుడు ఆ వేడికి అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వెదర్ చేంజ్ అయినప్పుడు, కూల్ ఉన్నప్పుడు, వర్షాలు పడే సమయంలో కొద్ది వరకు మనం పంట ఒక 15 days అయిన తర్వాత వేసుకుంటామంటే అప్పుడు వేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది అన్నమాట. సో, 20 May తర్వాత మనకు ఈ అయితే గేదెల పేడ కానీ ఎరువు వేసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగంగా అనేది ఉంటుంది అన్నమాట. సో, వెదర్ హై ఉన్నప్పుడు అనేది వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న సూక్ష్మ పోషకాలు అనేది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా అంతగా మనకు భూమికి కూడా లాభదాయకంగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఇది ఈ వెదర్ కూల్ అయినప్పుడు వేసుకున్నట్లయితే ఈ పోషకాలు అనేవి భూమిలో అక్కడక్కడ వెళ్ళిపోయి ఈ కూల్ వెదర్కు సెట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి
వెదర్ కూల్ ఉన్నప్పుడే ఈ ఎరువులు వేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. దీనిపైన ఒక పూర్తి వీడియో కూడా, దీని లాభాలు ఏంటి అనేది పూర్తి వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మనం తీయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో కామెంట్ చేసి చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.